జిఎంఆర్ బృందావన్ ఇది ఫస్ట్ వెంచరా? లేదు, జిఎంఆర్ బృందావన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 20 సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్లో ఉంది. అక్కడ వరంగల్లో అంటే సిస్టర్ కన్సల్టెన్సీ అని చెప్పినాను కదా, అక్కడ కూడా సేమ్ పేరుతో జిఎంఆర్ బృందావన్, జిఎంఆర్ గోకులం, జిఎంఆర్ నందనం, జిఎంఆర్ ముకుంద అని చెప్పేసి ఇట్లా అనేక రకాల ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయండి. దాంట్లో భాగంగానే అందరికీ నోటెడ్గా ఉంటుందనే ఉద్దేశంతోనే జిఎంఆర్ బృందావన్ అని చెప్పేసి సేమ్ యాదాద్రిలో కూడా ఆ పేరు మీదే స్టార్ట్ చేస్తాం. వండర్ఫుల్ వండర్ఫుల్. అంటే అన్ని కృష్ణుడికి సంబంధించిన రైట్. ఇప్పుడు 25% కడితే సరిపోతుంది, అంటే 75% లోన్ వస్తుంది అంటారు కదా. సో ఆల్మోస్ట్ కస్టమర్ పెద్దగా డబ్బుల కోసం తడుముకోవాల్సిన అవసరం లేదు. ఒక కామన్ పర్సన్ అంటే ఒక ప్రైవేట్ ఎంప్లాయీ అనుకోండి, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేసే వ్యక్తి అనుకోండి, ఒక 25% పే చేయగలితే కనుక ఆయనకున్న లిమిట్ ప్రకారం వాళ్ళకి లోన్ వస్తుంది, ఎస్బీఐ లోన్ చేస్తాం. రైట్. ఇప్పుడు 1 BHK 40 లక్షలు అంటున్నారు మీరు. సో దీని బ్రేకప్ చెప్తారా, ఎట్లా దీనికి కాస్ట్? బ్రేకప్ అంటే డీటెయిల్స్ అన్ని కూడా మనం డిస్క్రిప్షన్లో ఇద్దామండి. ఇంక్లూడింగ్ ఈ 40 lakhs అనేది ఏంటంటే, మనం 40 lakhs కట్టిన తర్వాత ఫర్నిచర్ కానీ ఇంకొక 2 లక్షలు, అమ్యూనిటీస్ కానీ ఇంకో 3 లక్షలు, ఇట్లాంటి కండిషన్స్ ఏమి లేవండి. అమ్మాయి ఉంటే అంటారేమో, అట్లాంటివి ఏమీ లేవు. 40 లక్షల్లో A to Z అంటే మనకు 40 lakh రూపీస్లో 500 SFT సింగిల్ బెడ్రూమ్. మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా టోటల్ అంత ఫర్నిచర్ ప్లస్ ఇంక్లూడింగ్ పార్కింగ్, అమ్యూనిటీస్ అన్ని కలిపి 40 lakh రూపీస్. అంటే ఇది మాదేనా మీదేనా? 100% మీదే. మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది. మీ దగ్గర నుంచి మేము లీజ్ తీసుకుంటాం. మీన్స్ మీరు లీడ్స్ డీడ్ చేస్తారు. కరెక్ట్. ఎప్పుడైనా నేను అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చు, ఎట్లాంటి ఎన్ఓసి అవసరం లేదండి. వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ తోని మీ సూట్ ని మీరు ఎవరికైనా నేను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే. కానీ సూట్ గానే ఉంటది ఎప్పటికీ. ఇది సూట్ ప్రాజెక్ట్ కాబట్టి, హోటల్ ప్రాజెక్ట్ కాబట్టి దీంట్లో భాగంగానే ఉండాలి. మళ్ళీ నేను మా ఫ్రెండ్ ఇక్కడ ఉంటా అంటున్నాడు, అట్లా ఇచ్చుకో కష్టం అండి. ఇక్కడ ఉండడానికి మాత్రం ఎలాంటి అవకాశం లేదు, ఎందుకంటే ఇది పూర్తిగా హోటల్ డిజైన్ కాబట్టి రెసిడెన్షియల్ గా అంత అనుకూలం కాదు. ఓకే. డబుల్ బెడ్రూమ్ 60 lakhs అంటున్నారు. 64 lakhs. సో దీనికి ఎట్లా ఉంటుంది సార్, ఏమేమి ఇస్తారు దీంట్లో కూడా డబుల్ బెడ్రూమ్ లో వచ్చేసి మీరు సింగిల్ బెడ్రూమ్ 500 SFT, డబుల్ బెడ్రూమ్ 800 SFT, 2 bedrooms వస్తాయండి. 2 bedrooms లో కూడా మీకు టోటల్ ఫర్నిచరు, ఎలక్ట్రానిక్స్ అన్ని కలిపే ఉంటాయి. అట్ ద సేమ్ టైం 2 bedroom వాళ్ళకి కూడా మళ్ళీ కామన్ పార్కింగ్ ఉంటుంది, అమ్యూనిటీస్ ఉంటాయి. 64 lakhs అనేది ఇంక్లూడింగ్ ఆల్ రిజిస్ట్రేషన్ తో సహా. రిజిస్ట్రేషన్ ఎక్స్ట్రా అండి. రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఏ ప్రాపర్టీ అయినా కస్టమర్ చేసుకోవాల్సిందే. రిజిస్ట్రేషన్ అనేది ఎక్స్ట్రా. రైట్. మామూలుగా మార్కెట్లో 40 లక్షలకి ఓపెన్ ప్లాట్ కూడా రావట్లేదు కదా, అంత తక్కువ ధరలో మీరు ఇన్ని సౌకర్యాలు ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఏంటి మ్యాజిక్ అంటే అండి, ఇప్పుడు మనకు 500 SFT ఇస్తా ఉన్నాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మేము బేసిక్గా డిజైన్ చేసింది ఏంటంటే, ఒక నార్మల్ పర్సన్ కూడా అంటే ఈ 40 lakh రూపీస్లో ప్రాపర్టీ రాదు. హైదరాబాద్ నుండి మహానగరం ఆ ప్రాపర్టీ వచ్చినా రెంట్ రాదు. కానీ మనం ఏంటంటే ప్రాపర్టీ ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ చేయాలి, అట్ ద సేమ్ టైం కస్టమర్కి రెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేసిన దాంట్లో సకల సౌకర్యాలు ఉన్నాయి. ప్రాజెక్ట్ కూడా సూపర్ సక్సెస్ అయిందండి. లిమిటెడ్ నెంబర్స్ తోనే ఉంది. ఓకే. ఇంకా కొన్నే ఉన్నాయి, చాలా లిమిటెడ్. ఓకే. 3 BHK కూడా ఉందని విన్నా. దీంట్లో 3 BHK అంటే 1300 బెడ్రూమ్ ప్లస్ 2 bedroom ప్లస్ సింగిల్ బెడ్రూమ్ కలిపితే 3 BHK అవుతుంది. కానీ ఇప్పుడు అట్లాంటివి లేవండి. ఎందుకంటే 3 BHK ఆల్మోస్ట్ ఆల్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. 1-2 యూనిట్లు దొరుకుతాయి. సింగిల్ బెడ్రూమ్ కొన్ని ఉన్నాయి లిమిటెడ్ గా. దాని కాస్ట్ ఎంత ఉంటుంది సార్? 3 BHK ఇంచుమించు లేనట్టేనా? బ్లాక్ లో కూడా కొనలేమా? అవునా? సో బుకింగ్ అమౌంట్ ఎంత కట్టాలి, ఎన్ని రోజుల దాకా ఆగుతారు మీరు? అంటే మనకి 1 month టైం ఉంటుందండి. అవుట్ రేట్ దానికి. అవుట్ రేట్ పేమెంట్ వచ్చేసి బ్యాంక్ లో ఉంటే నార్మల్ గా 1 లక్ష రూపాయలు ఇస్తే ఇమీడియట్ గా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఎలిజిబిలిటీ బట్టి రిమైనింగ్ వాళ్ళు ఎంత ఎలిజిబిలిటీ వస్తుందో రిమైనింగ్ బ్యాలెన్స్ వాళ్ళు కస్టమర్ పే చేయాల్సి వస్తుంది. రిమైనింగ్ వచ్చేసి బ్యాంక్ పే చేస్తుంది. ఓకే. అంటే 75 అని ఏం లేదు, ఎక్కువ ఉన్నా కూడా కట్టేసుకొని ఎంత కావాలో అంత లోన్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు కస్టమర్లకి 20,000 రూపాయలు రెంటు, 32,000 రెంట్ ఇస్తా అంటున్నారు. ఇది ఎన్ని రోజుల వరకు ఇస్తారు? లైఫ్ టైం ఇస్తారా, కొద్ది రోజులు ఇస్తారా? లైఫ్ టైమ్. టోటల్ ప్లానింగ్ అంతా కూడా కంపెనీ ప్లానింగ్, లైఫ్ టైం ప్లానింగ్ శ్రీనివాస్ గారు. ఇప్పుడు వచ్చేసి మనం 2030 జనవరి వరకు కూడా మనం రెంటల్ డీడ్ చేస్తా ఉన్నాము కంపెనీ తరఫున. 2030 జనవరి. నెక్స్ట్ అంటే ఎవ్రీ 5 years కి రెంటల్ డీడ్ రెన్యువల్ చేస్తారు. రెన్యువల్ అవుతుంది. రెంట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. మరి అప్పుడున్న సిచ్యుయేషన్స్, అప్పుడున్న కండిషన్స్ ప్రకారం రెంట్ కూడా పెరిగేదానికి అవకాశం. ఓకే. ఎవ్రీ 5 years కి రెంటల్ అగ్రిమెంట్ చేంజ్ అవుతుంది, రెంట్ కూడా పెరుగుతుంది అవకాశం. నిజంగా జాక్ పాట్ ఇది. కొద్ది రోజుల తర్వాత
అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా 75% లోన్ తీసుకున్నా కూడా ఆ లోన్ అమౌంట్ కూడా లోన్ ఈక్వలెంట్ రెంట్ మనకు కంపెనీ పే చేస్తుంది. అదే ఈఎంఐ ఈక్వలెంట్ రెంట్ వచ్చేస్తుంది. ఎస్, సో దాన్ని కట్టేసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. ఆ తర్వాత కంప్లీట్ మనదే, ఇంకా టోటల్ రెంట్ మనకే వస్తుంది, తర్వాత ఫ్లాట్ మనదే. ఎస్, అదిరిపోయింది, జాక్ పార్టీ నిజంగా. సో ఈ ఈఎంఐ భారం కస్టమర్ మీద పడదు పెద్దగా. పడదండి. ఆ, మేము ఇచ్చే రెంట్తోని ఆటోమేటిక్గా కస్టమర్కి ఈఎంఐ కట్ అయిపోతుంది. రైట్. ఇప్పుడు మీరు కస్టమర్కి ఇచ్చే రెంట్ దానికి ఏమైనా డేట్ ఉంటుందా? ఏ డేట్ కు పడుతుంది? అంటే డైరెక్ట్ బ్యాంకులో ఆటో క్రెడిట్ అయిపోతుంది. క్రెడిట్ ప్రతి మంత్ ఫస్ట్ వీక్ లో, ఓకే, అంటే 3rd నుంచి 10th మధ్యలో ఆటోమేటిక్గా ఏ కస్టమర్కి ఆటో క్రెడిట్ ద్వారానే వాళ్ళకు పేమెంట్ జరుగుతుంది. ఇప్పుడు రెంట్ అయితే వస్తుంది, సో దీని ప్రాపర్టీ వాల్యూ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది కదా? పక్కా పెరుగుతుంది కదండి. కదా. ఎందుకంటే మనం ఇవాళ అమ్మడం స్టార్ట్ చేసినప్పుడు Day 1 మనం శంకుస్థాపన చేసినప్పుడు, ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు 29 lakhsకి ఇచ్చాము. ఓకే, ఇవాళ వచ్చేసి 40 lakhs అయింది. ఓ, రేపొద్దున మనం టోటల్ ప్రాజెక్ట్ అంతా ఇనాగరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 year తర్వాత ఇదే 40 lakhs కాస్త 50 lakhs అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓ, ఆపరేషన్స్కి వచ్చినాక డెఫినెట్గా బాగా పెరుగుతుందండి. ఓ, ఎందుకంటే 29 lakhs స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ 40 lakhs ఇప్పుడు మీరు చూస్తుండగానే అవును, రీచ్ అయింది. ఓకే. సార్ ఇప్పుడు యాదాద్రిలో గ్రోత్ రేట్ ఎట్లా ఉంది అసలు? ల్యాండ్ యాదాద్రికి అంటే లక్ష్మీ నరసింహస్వామి కటాక్షం అందరికీ ఉన్నదండి. చాలా అద్భుతమైన గ్రోత్ రేట్ ఉంది. మామూలుగా రెగ్యులర్ డేస్లో 30,000 to 40,000 పిలిగ్రిమ్స్ వస్తూ ఉన్నారు, భక్తులు వస్తూ ఉన్నారు. సాటర్డే సండేస్ వచ్చేసి ఆ స్పెషల్ డేస్ వచ్చేసి 80,000 నుంచి 1,00,000 మంది వస్తూ ఉన్నారు. బా, అంటే బయట టాక్ ఏంటంటే యాదాద్రిలో అనుకున్నంత రియల్ ఎస్టేట్ భూమి రాలేదేమో అని ఒక ఫీలింగ్ ఉంది. అట్లా ఏం లేదండి. ఈస్ట్ హైదరాబాద్లో యాదాద్రి బ్రహ్మాండంగా ఉంది. ఓకే, రాబోయే ముందు రోజుల్లో మరింత బాగుంటుంది. ఎందుకంటే యాదాద్రిలో వచ్చేసి మనకు మెడికల్ కాలేజ్ వచ్చిందండి, అది కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇవన్నీ కూడా యాదాద్రికి బాగానే అసెట్గా అవుతాయి. ఓకే. అంటే మీరు ఇది కమర్షియల్ స్టూడియో ఫ్లాట్స్ అంటున్నారు కదా, వీటికి రెసిడెన్షియల్ సూట్స్ మీద వచ్చే ఆదాయానికి తేడా ఏముంది? కమర్షియల్ స్టూడియోస్ అంటే మనం ఎవ్రీ 24 hours ఒక కస్టమర్కి రెంట్ జరుగుతుంది. దాంతో ఏంటంటే మనకు రెంటల్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. ఓకే, రెసిడెన్షియల్ అయితే ఇంత ఇన్కమ్ ఉంటుంది కదండి. ఓకే, ఒక డబుల్ బెడ్రూమ్కి వచ్చి 15,000 నుంచి 20,000 రూపాయలు పే చేయాల్సి వస్తుంది. ఓకే, అదే డబుల్ బెడ్రూమ్కి ఇక్కడ మీకు మంత్కి వచ్చేసి చాలా అమౌంట్ 2 to 3 times పెరుగుతుంది. ఓకే, ఓకే, ఓకే. రైట్. అట్లాగే ఎమ్యూనిటీస్ ఏముంటాయి? అంటే 3 star హోటల్ అంటున్నారు కదా. ఎమ్యూనిటీస్ వచ్చేసి మనం యాజ్ యూజువల్ కనుక తీసుకుంటే ఒక 8 నుంచి 9 రకాల వెరైటీ ఆఫ్ పార్క్స్ ఇస్తూ ఉన్నాము. పార్క్స్, ఇస్తూ ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి పోడియం గార్డెనింగ్ చేసి బిల్డింగ్ టు బిల్డింగ్ మధ్యలో స్లాబ్ వచ్చి ఆ స్లాబ్ మీద కార్పెట్ గ్రాస్, తర్వాత ఫ్లవర్ పాట్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. దాన్ని పోడియం గార్డెన్ అని చెప్పేసి అంటూ ఉన్నాము. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి కానీ పెద్దలు కానీ స్విమ్మింగ్ పూల్ వస్తూ ఉన్నది. ఓకే. వాటర్ గేమ్స్ వస్తూ ఉన్నాయి. బౌంగటాలు వస్తూ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మన యాంపీ థియేటర్ వస్తూ ఉంది. ఓకే. జిమ్ వస్తూ ఉంది, ఓపెన్ జిమ్. నెక్స్ట్ వచ్చేసి రెస్టారెంట్, 2 రకాల రెస్టారెంట్లు వస్తూ ఉన్నది. వెజ్ రెస్టారెంట్ వస్తూ ఉన్నది, నాన్ వెజ్ రెస్టారెంట్ వస్తూ ఉన్నది. ఓకే. నెక్స్ట్ వచ్చి ఇంకా అమ్యూనిటీస్ మాట్లాడదలుచుకుంటే చాలా ఉన్నాయండి. ఓకే. ఈవీ బ్యాటరీస్, ఈవీ కార్స్ చార్జ్ అవ్వడానికి ఈవీ స్టేషన్ వస్తూ ఉంది. ఇట్లా చెప్తా పోతే ఇంకా చాలా ఉన్నాయి. సోలార్ పవర్ బ్యాకప్, సోలార్ పవర్ అంటే స్ట్రీట్ లైట్ కానీ ఇక్కడ ఉన్నాయన్నీ కూడా సోలార్ సిస్టమ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం.